మీకు తెలుసా సేవకుల కష్టం ఏంటో? చాలాసార్లు సేవకులకు వారి సొంత కుటుంబం సహాయం చేయదు, అయినా ఒంటరిగా సంఘం కోసం నిలబడతారు. చాలాసార్లు భార్య చెప్పిన మాట విని సహకరించదు, అయినా ఆ మాట బాధ లోన పెట్టుకొని బయట అందరితో నవ్వుతూ పరిచర్య చేస్తారు. చాలాసార్లు ఇంట్లో పిల్లలకు స్కూల్ ఫీజు కట్టడానికి ఉండదు, అయినా సరే సభలు పెట్టి మిమ్మల్ని బలపరుస్తూ ఉంటారు. చాలాసార్లు ఇంట్లో ఉన్నటువంటి కుటుంబానికి వైద్యం చేయించుకోవడానికి కష్టమై వాళ్ళు పొడిగించుకుంటూ వస్తారు, ట్యాబ్లెట్లు మింగి ఏదో దీన్ని మళ్ళీ మెల్లిగా చేసుకుందాంలే అని. సేవ మాత్రం ఆగనివ్వరు, ఆపకుండా జరిగిస్తూ ఉంటారు. వాళ్ళు చనిపోతే వాళ్ళ ఇల్లు అనాథ అయిపోవడమే కాదు, సంఘానికి కూడా అనాథ. వాళ్ళ ఇల్లే కాదు, సంఘం కూడా అనాథే. ఎందుకంటే అలాగే ప్రేమించి ఇంకో సేవకుడు నీకు దొరకడు. నీ సంఘానికి సేవకుడు చనిపోతే మళ్ళీ ఇంకొకరు సేవ చేస్తారు కావచ్చు, కానీ అలాగే నిన్ను పట్టించుకునేవాడు ఇంకొకడు దొరకడు. Download ShareChat.